హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఈ రోజున ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఏమున్నాయి? వారు వివిధ రకాలుగా చాలా వినూత్నంగా డిజైన్స్ కోరుకుంటున్నారండి. అంటే వారికి చిన్న స్థలమే అవ్వచ్చు, పెద్ద స్థలమే అవ్వచ్చు. కానీ ఒక 1000, 1100 ఎస్ఎఫ్టీలో ఒక 2 బెడ్‌రూమ్స్ గాని, లేతే ఒక చిన్న ఫ్యామిలీకి చక్కని ఒక ఫార్మ్ హౌస్ లాగా ఉండాలి అనేటటువంటి భావన పెరుగుతూ ఉందన్నమాట ఈ రోజున కస్టమర్స్‌లో. అందువల్ల ఈ యొక్క స్థాపత్యవేత్త ధర్మాన్ని ఆయం ప్రకారం కట్టి, ఒక మంచి వైబ్రెన్సీని, మంచి వేవ్ లెంత్ ఉన్నటువంటి ఒక ఒక ఇంటిని, ఒక ఎంక్లోజ్డ్ స్పేస్‌ని మనం ఏ రకంగా క్రియేట్ చేయవచ్చనేది ఒక చక్కని 3 డిజైన్ మనం చేయడం జరిగింది. అంటే ఇది ఒక సామాన్యమైన పాఠకులకి మనం ఒక 1000-1100 ఎస్ఎఫ్టీలో ఒక చక్కని ఒక 2 బెడ్‌రూమ్ హౌసు. దాన్ని పిచ్చుడ్ రూఫ్‌తో అయినా కట్టొచ్చు, స్లాబ్‌తో అయినా వేయొచ్చు. ఇంటి ముందు చక్కని వరండా, అదే రకంగా చక్కని పోర్చు, దాని కింద ఒక మెట్లు. అదే రకంగా ఈ యొక్క డిజైన్ యొక్క గొప్పతనం ఏంటంటే, కొంచెం ఎక్కువ స్థలం ఉండడం వల్ల ఒక 100-120 ఎస్ఎఫ్టీలో మనకి గజేబో అనేటటువంటి ఒక ఒక స్ట్రక్చర్ ఇక్కడ చూపెట్టడం అనేది జరిగిందనమాట. ఈ గజేబో అనే స్ట్రక్చరు అనేది చాలా ఉన్నత వర్గాల వాళ్ళు ఒక 1500 చదరపు గజాలలో లేదా కనీసం 1000 చదరపు గజాల్లో కట్టేటటువంటి ఫార్మ్ హౌసెస్‌లో మాత్రమే వాళ్ళకి గజేబో అనేటటువంటి ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది ఉంటుంది మిత్రులారా. వాస్తవంగా గజేబో అనేది ఏంటంటే, ఇదొక ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే 4 పక్కన 4 రకాలైనటువంటి పిల్లర్స్‌తో ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ నిలబడి, దానిపైన ఒక రూఫు ఉండి, పార్షియల్‌గా అన్ని సైడ్స్ ఓపెన్ చేసుంటాయండి. ఏ రకమైనటువంటి గోడలు అవన్నీ లేకుండా. అంటే ఇదొక వుడ్‌తో గాని, ఒక మెటల్‌తో గాని, ఒక వినైల్‌తో గాని ఆహ్, ఇవి కట్టబడతదనమాట. అంటే మన కొంచెము విత్‌స్టాండ్ అవ్వడానికి ఒక సమ్మర్ సన్ నుంచి గాని, లేదా ఆటోమ్నల్ రైడ్స్ నుంచి గాని ఇదవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. చక్కగా ఫ్యామిలీ అందరూ అక్కడ కూర్చొని, ఒక మంచి కాఫీ, మంచి టీ, మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదా లైట్ క్యాండిల్ డిన్నరు. చిన్న ఫ్యామిలీనే. దాని ఖర్చు కూడా ఒక 15,00,000-20,00,000 వరకు జాగ్రత్తగా చేసుకుంటే అవుతుందండి. దీన్ని మన స్థాపత్య ధర్మం ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూనే ఒక అడిషనల్‌గా బయట ఒక టాయిలెట్ ఏ రకంగా చేశాము అనేది ఒక ఆలోచింప చేయడానికి ఒక సామాన్య మనుషులు గూడా స్థాపత్యవేత్త ధర్మం ప్రకారము ఎంత చక్కగా మనము కట్టుకోవచ్చు అనేది. అంటే ఇక్కడ స్థలము ఒక 3000 ఎస్ఎఫ్టీ ఉందండి ఇక్కడ చూపెట్టినటువంటి డిజైన్‌లో. కానీ దానికి ఇంత స్థలము అవసరము లేదండి. ఆహ్, ఒక సమ్ 30, 30 ఇంటూ సమ్ 35 ఆ రేంజ్‌లో ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుందనమాట. ఇంక్లూడింగ్ ముందు పక్కన వరండాస్, వెనక పక్కన ఎక్స్‌టెన్షన్స్. ఈ యొక్క డిజైన్‌లో గొప్పతనం ఏంటంటే, పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనే వాటిని మనం పూర్తిగా ఒక ఎక్స్‌టెన్షన్ తీసుకొని, వాస్తుపురుష మండలి బయటికి వేయడం అనేది జరిగింది. ఇంకొక టాయిలెట్ అనేది విడిగా ఎక్కడైనా కర్మలు, కాండలు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి వచ్చినప్పుడు కాస్త మన సంప్రదాయం ప్రకారము కాస్త స్నానం చేసి వెళ్తాం. సో, అందువల్ల ఎనక పక్కగా ఇదొక టాయిలెట్ అనేది చూపెట్టడం అనేది జరిగింది. అంటే ఇది ఎంత చక్కగా ఈ యొక్క డిజైన్ అనేది చేశామనేది మీరు చూడాలి మిత్రులారా. సీ దీన్ని యాక్చువల్‌గా ఇది ఉత్తరం ఫేసింగ్‌గా చేయడం అయింది యాక్చువల్‌గా ఈ డిజైన్ అనేది. ఇప్పుడు మనం తూర్పు ముఖంగా చూసినప్పుడు ఈ రకంగా ఈ యొక్క గజీబో అనేది ఈ నేనేదైతే కర్సర్ చూపెడుతున్నానో అదొచ్చిందనమాట. సో, ఈ ఈ రకంగా ఉంటుంది మిత్రులారా. సి ఒక టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇంటికి బయటికి మెట్లు దిగి, చక్కగా ఈ గజిబోలో కూర్చొని, చక్కని ఒక టేబులేసుకొని, ఒక స్టడీ పర్పస్ అవ్వచ్చు. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకుంటున్నాం. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అక్కడ చేసుకోవచ్చు. అది సింపుల్‌గా ఒక 10x12 మించి ఉండదండి. ఒక 120 ఎస్ఎఫ్టీ ఉంటుందనమాట. అంటే ఒక ఓపెన్ స్ట్రక్చర్ అనమాట. ఓపెన్ స్ట్రక్చర్ ఏసుకొని పైన చిన్న పిచ్చుడు రూఫ్ ఏసి మనం చేసే ప్రక్రియ అనమాట. సో, ఈ రకంగా ఈ ఈ మనం స్ట్రక్చర్ ఇదొక టాప్ వ్యూ అనమాట. మనం చేసేటప్పుడు. అదే రకంగా ఇదొక ఫ్రంట్ వ్యూ అనమాట. అంటే ఈ ముందు పక్కన నాకు ఏదైనా చిన్న షాప్ రెంట్‌కి ఇవ్వాలన్నా చేసుకోవచ్చు అని చెప్పిందండి.
సో, ఈ రకంగా మీరు చూసినప్పుడు ఎంత ఒక సింపుల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసామనేది చూడండి మిత్రులారా. సో, ఇది మనము పశ్చిమం పక్కగా చూసినప్పుడు ఈ రకంగా ఇల్లు మొత్తము మిత్రులారా మీరు నమ్మరు. ఒక 550 ఎస్ఎఫ్‌టి గూడా ఉండదు. మెయిన్‌ది తీసుకునేటప్పుడు. ఈ వరండాలు ఇవన్నీ కలిసినప్పుడు అది ఒక 850 ఎస్ఎఫ్‌టి మాత్రమే వచ్చిందనమాట. సో, బయట గజీబో ఒక 100 ఎస్ఎఫ్‌టి, టాయిలెట్ ఒక 30, 40 ఎస్ఎఫ్‌టి. అంటే పెద్ద స్థలం ఉంటే పెద్దగా కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినంత. ఇది యాక్చువల్‌గా ఒక డబుల్ బెడ్‌రూమ్ కింద కూడా మనం వాడుకోవచ్చు. ఒక నార్త్ ఈస్ట్‌లో బెడ్‌రూమ్ గాని ఏసుకోగలిగితే. సో, ఒక టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ రకంగా ఉందనమాట. ఇది స్ట్రక్చరు. చిన్న గజేబో, ఎనక పక్కన ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు వాడుకోవడానికి ఒక టాయిలెట్ అనమాట. మరుగ్గా ఉండే విధంగా అది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది మనకి కరెక్ట్‌గా నార్త్ ఈస్ట్ వ్యూ చూసినప్పుడు ఆహ్, యు ఉండే విధానం మిత్రులారా. సో, ఇది మీకు చూపెడుతూ ఇది మనకి ఎనక పక్కన దక్షిణం పక్కగా ఒక రకంగా చెప్పాలి అనుకుంటే దక్షిణం పక్కన నైరుతిలోంచి మనం చూసినప్పుడు ఉండే వ్యూ అన్నమాట. అంటే చూడండి ఒక బ్యాక్ సైడ్‌న ఒక చక్కని ఎక్స్‌టెన్షన్ మనం తెచ్చుకొని, అందులో ఒక టాయిలెట్ పెట్టుకొని, ఇక్కడ చిన్నది మనకి చిన్న వరండాలాగా, చిన్న సిట్‌ఔట్ లాగా పెట్టుకొని, ఆ మధ్యలోంచి మెట్లు దిగే విధానం అన్నమాట. అంటే కంప్లీట్‌గా ఖర్చు తక్కువగా ఉండడానికి ఒక ఎక్స్‌టెన్షన్ తీసుకొని మెట్లు, ఆ టాయిలెట్స్ గాని, ఇవన్నీ అక్కడే మనం ఇక్కడ డిజైన్‌లో చూపెట్టాం మిత్రులారా. అదే రకంగా ఈ యొక్క టాయిలెట్ ఏ రకంగా ఉన్నదనేది మీరు చూడండి మిత్రులారా. సో, ఓవరాల్‌గా ఒక బ్యాక్ వ్యూ చూసినప్పుడు ఈ రకంగా వస్తుందండి. అంటే చాలా తక్కువగా ఒక 1000 ఎస్ఎఫ్‌టి అంటే జాగ్రత్తగా చేసుకుంటే ఒక రూ. 2000 ఖర్చవుతుంది మనకి జాగ్రత్తగా చేసుకుంటే. అంటే 1000 20,00,000 లోపుగా ఇంత చక్కని కన్‌స్ట్రక్షన్ మనం కట్టుకోవచ్చు మిత్రులారా. ఇది ఒక వాయువుని పక్కా చూసేటప్పుడు. ఇప్పుడు మనం ఒక కొలతలనేవి చూసినప్పుడు, మనం గజేబో అనేది చూసినప్పుడు ఒక 10x12 ఒక 120 ఎస్ఎఫ్‌టీలో మనకిదొచ్చింది మిత్రులారా. అదే రకంగా ఈ వరండా అనేది చూసినప్పుడు ఒక 7.5 అడుగులు వరండా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవరైనా మిత్రులు వాళ్ళెవరైనా వచ్చినప్పుడు, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చక్కగా అక్కడ కూర్చోవడానికి ఒక 7.5 అడుగులుగా ఉంటే బావుంటుంది అని చెప్పి దాన్ని తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్‌గా టాప్ వ్యూ చూసినప్పుడు మిత్రులారా, మనకి టోటల్‌గా మీరు నమ్మరు. మనకి టోటల్‌గా చూసినప్పుడు ఇక్కడ ఇల్లనేది, ఇక్కడ ఇల్లనేది మనకేంటంటే మిత్రులారా కేవలం నేనేదైతే ఈ కలర్ గీస్తున్నానో, ఇది మాత్రమే ఇంటి కిందకొస్తుంది మిత్రులారా. వాస్తవంగా చెప్పాలంటే. ఇది ఒక 550 ఎస్ఎఫ్‌టి ఉంటుంది మిత్రులారా. ఓకే. ఈ ఈ బయట పార్టంతా మనము ఒక శాస్త్రాస్‌లో చెప్పిన విధంగా ఒక ఎక్స్‌టెన్షన్ కింద తీసుకొని మనం చక్కగా ఇదిగోండి ఇదొక టాయిలెట్ అన్నమాట. హ్మ్. ఆహ్, ఈ బయట గూడా అది కిచెన్ కాబట్టి ఒక వాష్ ఏరియా కింద మనము ఇది చూపెట్టడం అనేది జరిగింది మిత్రులారా. సో, ఇక్కడ మనం చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇంటి ఎంట్రీ అనేది ఈ రకంగా తీసుకున్నప్పుడు 10x16 ఒక 160 ఎస్ఎఫ్‌టి అనేది మనకి టోటల్‌గా ఒక ఎంట్రీ దీనికిలాగొచ్చింది. చక్కని ఒక బ్యాక్ డోర్ వచ్చింది మనకి. అదే నార్త్ ఈస్ట్‌లో 8:30x10:30 అది ఒక రూమ్ కింద వాడుకోవచ్చు. లేదంటే ఒక లివింగ్ రూమ్‌కి వాడుకోవచ్చు. 10:30x7 ఒక కిచెన్‌ని తీసుకున్నాము. 16x10:30 ఒక మంచి పెద్ద బెడ్‌రూమ్ తీసుకున్నాం మిత్రులారా. సో, ఈ కొలతలు చూసినప్పుడు చాలా చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్స్ అనేవి బయటొచ్చినియనమాట. అదే రకంగా ఫ్రంట్ కూడా మనం చూసినప్పుడు చూడండి మిత్రులారా 34 ఇంటూ ఒక 7:30 34 ఇంటూ 7:30 కొలతల్లో చక్కని వరండా వచ్చిందనమాట ఇక్కడ. అదే రకంగా టాయిలెట్ మనం చూసినప్పుడు 3x7 దగ్గర దగ్గర ఒక 20, 21 ఎస్ఎఫ్‌టి వచ్చింది మిత్రులారా. మనం చూసుకునేటప్పుడు ఇంటర్నల్‌గా. సో, ఈ రకంగా మిత్రులారా ఒక చిన్న ఫ్యామిలీస్‌కి ఒక ఫార్మ్ హౌస్ లాగా ఒక ఫీల్ కలిగేటట్టు, ఒక మంచి అభిరుచి ఉన్న ఫ్యామిలీస్ గురించి, ఈ రకంగా ఒక 1000 ఎస్ఎఫ్‌టీలో మీరు చేసుకోవచ్చని చెప్పగలగడమే ఈ ఈ ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.